తిరుమల లడ్డు అపవిత్రం. వైసీపీ హయాంలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు కలిపారు. అన్నప్రసాద నాణ్యత తగ్గించారు. మేము మంచి నెయ్యి తెప్పించాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. విచారణ చేయండి. ఇవాళ ఏదో రాజకీయంగా వాడుకోవడం కోసం కాదు. ఎవరు చేసినా సరే. మొన్న తెలంగాణలో యాదగిరిగుట్టకి నెయ్యి ఇచ్చే దాంట్లో హరీష్ రావు ఆయన బినామీ నెయ్యి కంపెనీలతోటి బినామీ ఇచ్చిరని చెప్తున్నారు. ఇవాళ తిరుపతి లడ్డు విషయంలో కానీ తిరుపతికి పంపిణీ చేసే విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి. అక్కడ అన్యమతస్తులు ఉంటారు. వాడికేమో తిరుపతి వెంకన్న మీద నమ్మకం ఉండదు, కానీ తిరుపతి వెంకన్న ద్వారా వచ్చేటువంటి జీతం కావాలి. అక్కడికి వెళ్ళి మతం మారుతుంటారు. సిగ్గుచేటు ఇవి. భారతదేశంలో ప్రభుత్వాలది సిగ్గుచేటు. మీ సెక్యులరిజంది ఒక పెద్ద సిగ్గుచేటు. దేవాలయాలన్నిటినీ ప్రభుత్వం తన కబంధ హస్తాల్లోకి తీసుకొని దేవాలయాలను నాశనం చేస్తున్నారు. వాటి పవిత్రను దెబ్బతీస్తున్నారు. మీరు మీ కుటుంబాలు ఆ దేవాలయాలను అపవిత్రం చేసిన దానికి అంతే ఉసురు పోసుకొని చచ్చిపోతారు. ఎస్, ఈ విషయంలో దేవాలయాలను అపవిత్రం చేసి దేవాలయాల సొమ్ము చేసుకుని దేవాలయాల సొమ్మును అక్రమంగా తిన్నటువంటి మీ కుటుంబాలు ఏ రోజు బాగుపడాయి. ఇవాళ కాకపోయినా మీ వారసులకు కూడా ఆ పాపం ఆ శాపం తగులుతుంది. అది తిరుపతి కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం కదా. తిరుపతిలోనో వేములవాడలోనో ఇంకో చోటనో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఆ ఆలయ చైర్మన్లుగా ఉన్నటువంటి వాళ్ళంతా కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు కదా. లక్షల అవినీతి సొమ్ము చేసుకుంటున్నారు కదా. సొమ్ము చేసుకుండొచ్చు, కానీ ఖచ్చితంగా మీరు అంతకు అంత అనుభవిస్తారు. అది ఎవరైనా సరే. అవి చరిత్రలో అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. కొద్ది రోజుల పాటు రాక్షసులకు కూడా పై చేయి ఉంటుంది. మనం రామాయణంలో మహాభారతంలో చూసినాం. రామాయణంలో కూడా ఋషులంతా కూడా యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు కాసేపు వాళ్ళని ఇబ్బంది పెట్టిర్రు. కానీ రాముడు అవతరించి ఆ తర్వాత ఒక్కొక్కరిని సంహరించుకుంటూ పోయిండు. సమయం పడితే పట్టిండవచ్చు. 14 సంవత్సరాల పాటు రావణాసురుని చంపడానికి ఆయన ఇంట్లో నుంచి అరణ్యవాసంలోకి వెళ్ళినప్పుడు 14 సంవత్సరాలు పడితే పట్టిందొచ్చు. ఆ 14 సంవత్సరాలు ఒక చోట ఇంకో చోట రాక్షసులది పై చేయి ఉండవచ్చు. పెద్ద రాక్షసుడు రావణాసురుని చంపడానికి 14 సంవత్సరాల కాలం బట్టి ఉండవచ్చు. కానీ మనకు ధర్మం అదే నేర్పింది. ఎవరైనా సరే ఆ దేవుని సొమ్మును మింగిన వాళ్ళు బాగుపడరు. ఈ విషయంలో మళ్ళా దీన్ని రాజకీయంగా వాడుకొని జగన్ ఏదో తప్పు చేసిండు, చంద్రబాబు నాయుడికి ఇంకేమి చేతగాక వేరే పని చేసేది ఏమి చేయలేక ఏవో 4 ముక్కలు చేసుకొని చేయడమే తప్ప ఇంకొకటి లేదు. రాజకీయం నిజంగా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవడం కోసం అన్ని దేవాలయాలను ప్రక్షాళన చేయండి. దేవాలయాల భూములను కాపాడండి. తిరుపతికి సంబంధించినటువంటి భూములను కాపాడండి. ఒక్క తిరుపతిలో వచ్చేటువంటి ఆదాయంతో తెలంగాణ విడిపోయింది కదా. ఆంధ్రాలో ఉన్నటువంటి ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 13,000, 16,000, 17,000 గ్రామాలు ఉంటాయి కదా. ప్రతి గ్రామానికి ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు పెట్టవచ్చు. తిరుపతికి సంబంధించినటువంటి ఒక్క సంవత్సరం అట్లా మీరు 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉంటారు కదా. 5 ఏళ్లలో ఒక సంవత్సరం డబ్బులన్నింటినీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చే డబ్బులతోటి ఆ వచ్చే మిత్తితోటి ప్రతి గ్రామంలో ధూపదీప నైవేద్యాలు పెట్టి ప్రతి గ్రామంలో ఒక అర్చకుడికి నెలకు 5,000, 10,000 గౌరవప్రదంగా వాళ్ళు పోవడానికి ఇవ్వచ్చు డబ్బులు. ఇంకొక సంవత్సరం వచ్చేటువంటి డబ్బులతోటి పురాతన ఆలయాలన్నిటినీ కూడా తిరిగి కేవలం ఒక్క తిరుపతి ఆదాయంతో ఇవన్నీ కూడా కేవలం ఒక్క తిరుపతి ఏడాది ఆదాయాన్ని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఆలయంలో కూడా మీరు ఒక కట్ ఆఫ్ తీసుకోండి. 50 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గుళ్ళు లేకపోతే దేవాదాయ శాఖలు ఉన్నటువంటి ఆ గుళ్ళన్నిటికి కూడా తిరుపతి ఆదాయంతో మీరు ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు పెట్టవచ్చు, పూజలు పునస్కారాలు చేయొచ్చు, వాటి మెయింటెనెన్స్ చేయొచ్చు, శిథిలావస్థకు పోవచ్చు. ఇంకొక సంవత్సరం 2వ సంవత్సరానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని అంతా కూడా మీరు వినియోగిస్తే వేల సంవత్సరాల నుంచి కనుమరుగైపోయి శిథిలావస్థలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆలయాలను ఇవాళ రక్షించవచ్చు. 1000-1500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన ఘనమైనటువంటి వారసత్వ సంపదను తిరిగి పునరుద్ధరించవచ్చు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అందులో భాగస్వామిగా ఉందిగా. జనసేన కూడా ఎన్డీఏ భాగస్వామిగా ఉంది కదా. మీకు దమ్ముంటే, మీ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే, మీరు హిందుత్వంలో మీరు నికార్సైనటువంటి యోధులమని మీరు అనిపిస్తే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలంతా కలిసి ఒక్కసారి అక్కడ తెలుగుదేశం పార్టీని
అక్కడ ఉన్నటువంటి అధికారాన్ని దేవాదాయ శాఖ మీద వెంటనే ఒక సమీక్ష చేసి ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. దమ్ముందా మీకు ఈ విషయంలో? ఎంతసేపటికి తిరుపతిలో అది జరిగింది ఇది జరిగింది, మేము పోతే మాకు ప్రోటోకాల్ వస్తే సరిపోతుంది అంతే. మీకు అవకాశం వచ్చింది కదా, మీరు ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నారు కదా, ఈ సందర్భంలో అయినా సరే మీరు వెంటనే దానిపైన నిర్ణయం తీసుకోవచ్చు కదా. తిరుపతితో పాటు ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖ కింద ఉన్నటువంటి విజయవాడ దుర్గమ్మ గుడితో పాటు తిరుపతి ఆంధ్రప్రదేశ్లో 100 కోట్లు వస్తున్నటువంటి ఆదాయాలు వస్తున్నటువంటి దేవాలయాలు అనేకం ఉన్నాయి. మీరు శ్రీశైలం మల్లన్న నుంచి మొదలు పెడితే ఎక్కడికి పోయినా సరే దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఆలయాలలో వచ్చేటువంటి ఆదాయం ఎంత? అన్యాక్రాంతం అయిపోతున్నటువంటి ఎంత? 100% దేవాలయాల్లో హిందువులు మాత్రమే, ప్రతి ఒక్కరు చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగం దాకా ప్రతి ఒక్కరూ హిందువులను మాత్రమే పెట్టాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి దమ్ముందా? ఎస్, ఖచ్చితంగా అడుగుతున్నాం. దమ్ముందా? మీ ఎన్డీఏ సర్కారుకు దమ్ముందా? ఇట్లాంటి నిర్ణయాలు తీసుకురాగలుగుతారా? మీరు ఎన్ని వేల కుటుంబాలను ఇవాళ చేసినట్టు అవన్నీ అక్కడికి జనాలు వస్తుంటారు. ప్రతి దేవాలయాన్ని మీరు బాగా చేస్తే దేవుని గుడికి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, తద్వారా ఆదాయం కూడా పెరుగుతుంది. ప్రజల యొక్క కొనుగోలు సామర్థ్యాలు లేకపోతే అక్కడ ఉండేటువంటి అందరికీ ఉపయోగపడుతుంది, మార్కెట్లోకి డబ్బులు వస్తాయి. ఒక్క తిరుపతి దేవాలయాలతో ఇవన్నీ కాకుండా తిరుపతి, కాణిపాకము, ఇంకా శ్రీకాళహస్తి, విజయవాడ, శ్రీశైలము ఇట్లాంటి అనేక శ్రీశైలంలో అక్కడికి వచ్చి ఇష్టానురీతిగా కోళ్ళు కోసుకుంటున్నారు, మేకలు కోస్తున్నారు, మటన్ తింటున్నారు, లడ్డూలలో ప్రసాదంలో చికెన్ బొక్కలు వస్తున్నాయి. ఇంతకంటే దారుణమైనటువంటి విషయం ఇంకెక్కడైనా ఉంటుందా? శ్రీశైలం కింది నుంచి పోతుంటే ఆ పెంట దగ్గర అన్యమతస్తులందరూ అక్కడే నివాసం ఉంటున్నారు. ఒక్కసారి నిర్ణయం తీసుకోండి. అక్కడ కాంట్రాక్టర్లు అందరూ కూడా అన్యమతస్తులు ఎందుకు ఉంటున్నారు? దేవాలయాలలో పూలు చెప్పులతో సహా ప్రతీదీ అక్కడ ఉన్నటువంటి కొంత ప్రదేశాన్ని పూర్తి స్థాయిగా హిందువులు మాత్రమే ఉండే విధంగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? దీని వెనుకనే కుట్ర దాగుంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేయకపోతే మన పరిస్థితి ఏంటి అనేది మన దగ్గర చూడాలి.